సహజ సిద్ధమైన అందాలకు నిలయం విశాఖ బీచ్. ఈ అందాలిక చరిత్రగా మారబోతున్నాయి. తీర ప్రాంత నియంత్రణైన సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలే దీనికి కారణం. సముద్ర తీరాన్ని, పర్యావరణాన్ని, ప్రజల భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సిఆర్జెడ్ నిబంధనలు అమలు చేస్తోంది. ఈ రూల్స్కు విరుద్ధంగా నిర్మాణాలు, భూభాగ మార్పులు, వ్యర్థాల పారవేత పర్యావరణవేత్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా విశాఖలో సిఆర్జెడ్ 3 కేటగిరీ నుంచి సిఆర్జెడ్ 2 విభాగంలోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించడం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. విశాఖ తీరంలో వాస్తవ పరిస్థితిపై మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విశాఖలో బీచ్లే అందరికీ ఆనందాన్ని ఇస్తాయి, అందరిని ఆకర్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్కే బీచ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ రానున్న కొంతకాలంలో అసలు ఈ బీచ్లు ఏమైపోతాయి, ఈ సముద్రం ఏమైపోతుంది అని ఆందోళన చెందే పరిస్థితులు రాబోతున్నాయి. దీనికి అందరికి కారణం సిఆర్జెడ్ నిబంధనలకి విరుద్ధంగా కాకుండా నిబంధనల ప్రకారం కాకుండా వేరే విధంగా కట్టడాలు కట్టేయడం పట్టే ఈ సమస్య తలెత్తుంది. విశాఖ నగరంలో చాలా బీచ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ దాకా చాలా బీచ్లు ఉన్నాయి. మొత్తం ఈ బీచ్ని దగ్గరలో అనేక వాణిజ్య వ్యాపార సంస్థలు అవ్వచ్చు, లేదా స్టార్ హోటల్ పేరుతో అవ్వచ్చు, వ్యాపారాల పేరుతో అవ్వచ్చు, అనేకమైన కట్టడాలు. అంటే ఇప్పటికే సిఆర్జెడ్ నిబంధనలు కేటగిరీ 3 ఉంది. ఈ 3లోనే అనేక కట్టడాలు కట్టేశారు. మొత్తం 1 కిలోమీటర్ దూరంగా కట్టడాలు ఉండాలని చెప్పినప్పుడు కూడా ఎవరో పాటించిన పరిస్థితి. కానీ ఇప్పుడు కేటగిరీ 3 నుండి 2కి మార్చమని, అంటే 2వ కేటగిరీకి మార్చమని కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు మూడో ప్రతిపాదన 3వ కేటగిరీలు ఉంటేనే ఈ విధంగా ఉంటే కేటగిరీ 2కి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఇంకా ఏ విధంగా కట్టడాలు రాబోతున్నాయి, ఇంకా అసలు సముద్రంలోకే కట్టడాలు కడతారా అనేది ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై విశాఖలోని ప్రజలైతేనే అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం నుంచి కూడా ఈ కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, వీటిని కూల్చండి కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రజా సంఘాలు ప్రభుత్వాలకు కూడా విన్నవిస్తున్నాయి. అయినప్పుడు కూడా ఎవరో పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు కేటగిరీ 3 నుండి 3లోకి మార్చమని పెట్టడం పట్ల అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు ప్రజలంతా కూడా. అసలు ఈ కేటగిరీ 3 ఏంటి, 2 ఏంటి, అసలు ఈ కేటగిరీలో ఉండటం వల్ల ఎటువంటి నష్టం, లాభం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు విశాఖపట్నం బీచ్ రోడ్లో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలపై ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు, న్యాయపరమైన వివాదాలు జరిగాయి. పర్యాటక కేంద్రాల పేరుతో సముద్ర తీరంలో చేపట్టిన అక్రమ కట్టడాల వల్ల తీర ప్రాంత పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్డులోని కొన్ని ప్రాంతాలను సిఆర్జెడ్ 3 నుండి సిఆర్జెడ్ 2కి మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, దీనివల్ల ప్రైవేటు వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు లభించి తీర ప్రాంతానికి తీరని నష్టం జరుగుతోందని ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తోట్లకొండ బౌద్ధ క్షేత్రం సమీపంలో సముద్ర తీరానికి ఆనుకుని నో డెవలప్మెంట్ జోన్లో పర్యాటక శాఖ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రిసార్ట్లు, రెస్టారెంట్లు, ఇతర శాశ్వత కట్టడాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఆర్జెడ్ అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగించాలని, చట్టం అందరికీ సమానమని స్పష్టం చేస్తూ కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని కట్టడాలను కూల్చారు, ఇంకా కొన్ని అలానే ఉన్నాయి. ఋషికొండ ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, లీజుల వ్యవహారం కూడా తీవ్ర చర్చగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాల నుంచి కూడా ఈ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సిఆర్జెడ్ అనేది సముద్ర తీర ప్రాంతాల పరిరక్షణ కోసం 1991లో తీసుకొచ్చిన నియంత్రణ విధానం. ప్రస్తుతం సిఆర్జెడ్ 2019 నోటిఫికేషన్ అమల్లో ఉంది. దీని ప్రధాన ఉద్దేశ్యం తీర ప్రాంత పర్యావరణాన్ని కాపాడడం, సముద్ర జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, తుపానులు, అలల ప్రభావాల నుంచి ప్రజలను రక్షించడం. ఇంతకీ విశాఖ బీచ్ ప్రాంతం ఏ కేటగిరీలో ఉంటుంది? అసలు ఇప్పుడు ఎందుకు ఈ వివాదం? ఆర్కే బీచ్ రోడ్ పరిసర ప్రాంతాల్లోని చాలా భాగం సిఆర్జెడ్ 3 నుంచి 2వ కేటగిరీ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించడంతో వివాదం మొదలైంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాలకు ఈ కేటగిరీ వర్తిస్తుందని, దీన్ని అమలు చేస్తే టూరిజం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ వాదన. అయితే ఇక్కడ కూడా నిర్మాణాలకు నిర్దిష్ట నిబంధనలు తప్పనిసరనేది మరవకూడదు. ఇప్పటికే ఇటు ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలే దర్శనమిస్తాయి. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా విశాఖ బీచ్లో ఎక్కడ పడితే అక్కడ కట్టడాలు కట్టేశారని గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి, మొత్తం ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఇప్పుడు మనం ఆర్కే బీచ్లో ఒక్కసారి మనం ఈ కట్టడాలు పరిశీలిస్తే ఒకసారి చూడొచ్చు మనం ఏ విధంగా ఈ కట్టడాలు అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా నిర్మించారు, ఏ విధంగా ఉన్నాయి మనం చూడొచ్చు. ఒకవైపు పూతవేడు దూరంలో అంటే ఒక రోడ్డు దూరంలోనే బీచ్ కనబడుతుంది. ఒకవైపు మనకు ఆర్కే బీచ్ ప్రాంతం ఇదంతా కూడా బీచ్ చూడొచ్చు, బీచ్ విజువల్స్ చూడొచ్చు మనం బీచ్లో. ఈ ఒకవైపు బీచ్కి ఆనుకుని పక్కనే నిర్మాణాలు కట్టడం పట్ల అయితే గత కొంతకాలం నుంచి కూడా చాలా కాలం నుంచి కూడా వివాదాలు నడుస్తున్నాయి. ఈ సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. సిఆర్జెడ్ 3వ కేటగిరీలో ఉన్నటువంటి దీన్ని తీసుకొచ్చి 2వ కేటగిరీకి మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల ప్రైవేటు వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు లభించి తీర ప్రాంతానికి తీర నష్టం జరుగుతుందని ప్రజా సంఘాలు అయితే మొత్తం అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ బీచ్ రోడ్లో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ఉల్లంఘనలపై గత కొంతకాలంగా కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, న్యాయపరమైన వివాదాలు కూడా జరుగుతుంది. పర్యాటక కేంద్రాల పేరుతో సముద్ర తీరంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కట్టడాల వల్ల తీర ప్రాంత పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్తుందని పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏం మాత్రం ఖాతరు చేయకుండా ప్రస్తుతం ఇప్పుడు సిఆర్జెడ్ మొత్తం కేటగిరీ 3లో ఉంటేనే ఈ విధంగా ఉంటే మరి 2లోకి ప్రతిపాదిస్తే వచ్చే నష్టాలు మనం ఊహించలేము. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా 1 కిలోమీటర్ దూరంగా ఉండాలి నిర్మాణానికి చెప్పినప్పుడు కూడా పూతవేడు దూరంలోనే మొత్తం మరి బీచ్ అభివృద్ధి పేరిట లేదా ఇతర దేశాల్లో ఉన్న అభివృద్ధి ఇక్కడ కూడా చేయాలనే నెపంతో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు భవిష్యత్తు తరాలకే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ బీచ్లో బార్ కూడా అంటే మద్యం సేవించే విధంగా కూడా గోవాలాగా తయారు చేయలేని లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి బీచ్లా తయారు చేయాలని చూడటం పట్ల కూడా అనేక మంది వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఏం చేయకూడదో పరిశీలిస్తే సముద్ర తీరానికి అతి సమీపంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం, ఇసుక దిబ్బలు, సహజ తీర ఆకృతులను తొలగించడం, సముద్రంలో లేదా తీర ప్రాంతంలో వ్యర్థాలు, మురుగునీరు విడుదల చేయడం, తీర ప్రాంత భూభాగాన్ని పూడ్చడం లేదా ఆక్రమించడం, అనుమతులు లేకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం వంటివి చేపట్టకూడదు. విశాఖ బీచ్లో ఇందులో చాలా నిబంధనలు ఇప్పటికే అతిక్రమించేశారు. ఇప్పుడు సిఆర్జెడ్ నిబంధనలు 2వ కేటగిరీ పరిధిలోకి మార్చితే విశాఖ బీచ్లో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడతారనేది సత్యం. ఇప్పటికే నిబంధనలను తుంగలో తొక్కి ఇక్కడ కట్టడాలు నిర్మిస్తే వాటిని కూల్చాల్సింది పోయి అనేక సాకులతో సిఆర్జెడ్ 2వ కేటగిరీలోకి మార్చాలని కోరటం దుమారం రేపుతోంది. చీరాలకి విశాఖపట్నానికి కూడా బార్ షాపులు పెంచాలన్న ఉద్దేశంతోన ఈరోజు ఆర్కే బీచ్లోని బార్ షాపులు పెట్టాలని చెప్పేసి నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక అఖిలపక్ష కమిటీ వేసి దాంట్లో అతను నిర్ణయం చేసేస్తే అయిపోద్దా? అలాగే బీచ్లోన ఈరోజు ప్రత్యేకమైన బార్లు పెట్టవలసిన అవసరం అయితే లేదు. మహిళలు, చిన్నపిల్లలు పర్యాటక కేంద్రంగా చూస్తున్న బీచ్ని ఈవేళ నానా అవస్థలు విచ్చలవిడిగా తయారు చేసి మందులు తాగి వైన్ తాగి అక్కడ పడుకుంటే అసలు ఎవరైనా సరే సంతోషంగా ఆహ్లాదకరంగా బీచ్కి వెళ్ళాలి కుటుంబంతో అని అనుకుంటారా? ఈవేళ పర్యాటక కేంద్రాలు పాడు చేస్తున్నావు. విశాఖ బీచ్ మాత్రం పర్యాటక కేంద్రం కనుక పర్యాటక కేంద్రంలాగా ఉండాలా. అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు వైన్ షాపులు, బార్లు పెడితే మాత్రం ఐద్వాగా ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా ఇంకా పెద్ద ఉద్యమాలు, పోరాటాలు చేస్తాము. ఇప్పటికే ఈ బార్ షాపులు, మత్తు పదార్థాలు, గంజాయి, అలాంటి ఎన్నో రకరకాల మత్తు పదార్థాలు ఇప్పుడు దించేశారు. ఇప్పటికే ఆడపిల్లల మీద కానీ, పెద్దోళ్ళ మీద కానీ, చిన్నపిల్లల మీద అగాత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఈ మత్తు పదార్థాలు ఉండబట్టే విశాఖపట్నంలో కూడా మరీ వ్యతిరేకపోతున్నారు. ఎంత ఆహ్లాదంగా ఉండాలి అలాంటి చోట బీచ్లో ఈ బార్లు షాపులు పెడతాం, పబ్బులు పెడతాం అంటాం చాలా సిగ్గుసెట్ అయిన విషయం. ఈ బీచ్ షాప్ పేరుతోటి విశాఖ బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేయాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని చెప్పి ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే యువత చదువుకొని ఎంతో ప్రయోజనం అవ్వాల్సిన యువత బంగారు భవిష్యత్తు ఈ మద్యం మత్తు పదార్థాల వల్ల నాశనం అవుతుంది. ఇక్కడ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యూత్లో కూడాను ఈ మద్యం అనేది ఎక్కువైపోయి ఇప్పటికే సరైన ఉపాధి లేదు, సంరక్షణ లేదు. దాని మీద ఈ వైన్ షాపులు అనేవి గుడి దగ్గర, బడి దగ్గర పెట్టట్లేదు కదా. అలాంటిదే బీచ్ కూడాను. ఆ విధంగా దృష్టిలో పెట్టుకుని పాలకులు ఏంటంటే ప్రజలకి, మహిళలకి రక్షణగా నిలబడాలి. కేవలం ఒక ఆదాయం వస్తుందనే నెపంతో మాత్రమే బీచ్లో వైన్ షాప్ పెడుతున్నారు.
వైన్ షాప్ ఓనర్లు పెరుగుతారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళ వల్ల గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. కానీ ప్రజల ప్రాణమానాలు ఏమవుతాయి? ఇప్పుడు మన కుటుంబంలో యూత్ మగపిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఈ విధంగా ఏంటంటే చాలా నష్టదాయకం. కాబట్టి మేము ఖండిస్తున్నాం ఐదువాగా ఈ ప్రపోజల్ వెంటనే గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి. విశాఖ బీచ్ దేనికండి? పేదలు మధ్యతరగతి ఉన్న వాళ్ళందరూ కూడా కాసేపు సాయంత్రం పిల్లలు తీసుకొని వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం కోసం బీచ్ దగ్గర కూడా బారుల షాపులు పెడితే మొత్తం మీరే ఆక్రమిస్తే ప్రజలకు ఏంటండి ఉద్ధరించింది మీరు? మద్యం షాపులు, బెల్ట్ షాపులు రద్దు చేయండి. మత్తు పదార్థాలకి యువత బానిస అయిపోయి గుడి దగ్గర, బడి దగ్గర ముసలోళ్ళు, చిన్నపిల్లలు అత్యాచారం చేస్తారు. ఇది నిషేధించండి అంతే. మహిళలకు రక్షణ కల్పించండి. బీచ్ దగ్గర ఇప్పుడు బార్ షాపులు తెరవాలనుకుంటున్నటువంటి ఆనందం మీకుందేమో. ప్రజలు చాలా భయపడుతున్నారు. ఇప్పుడు బీచ్ దగ్గర పెడితే కనుక చాలామంది వస్తారు. అక్కడ యువత ఇప్పటికే మత్తు పదార్థాలు బీచ్ దగ్గర విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే దీన్ని రద్దు చేయాలి. యుద్ధం పేరిట నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచారు, వంట గ్యాస్ ధర పెంచారు, మద్యం షాపుల్ని పెంచారు. ఈరోజు బీచ్లో బార్లు అండ్ రెస్టారెంట్లు మేము ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని మహిళలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక ఆదివారం వచ్చినా, ఒక శనివారం వచ్చినా, మాకు బీచ్ ఉంది, మేము కాసేపు వెళ్ళి కూర్చుని ఆడుకొని ప్రశాంతంగా రావచ్చు అనే వాతావరణం ఇప్పటి వరకు ఉంది. ఈ మద్యం షాపులు వచ్చినట్టయితే ఈ ఆనందం కూడా పోతుంది. ఆర్కే బీచ్, రుషికొండ, తోట్లకొండ, భీమిలి బీచ్ తదితర ప్రాంతాల్లో కట్టడాలు అనేకం, ఇంకా నిర్మాణాలు జోరుగా ఉన్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ప్రజా సంఘాలు కోర్టులను ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు భీమిలి తదితర ప్రాంతాల్లోని కొన్ని కట్టడాలను మొక్కుబడిగా కూల్చారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె భీమిలి బీచ్లో కిలోమీటర్ల పొడవునా కాంక్రీట్తో ప్రైవేటు గోడ నిర్మించడం సంచలనం రేకెత్తించింది. దీనిపై అనేక ఆరోపణలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి కుటుంబం ఖర్చులు భరించి ఈ కాంక్రీట్ గోడలను తొలగించింది. భీమిలి, రిషికొండ తదితర ప్రాంతాల్లో అనేక రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. వీటిని తొలగించాలని ఎంతో కాలంగా ప్రజా సంఘాలు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. మొక్కుబడిగా ఒకటో రెండో రెస్టారెంట్లు భవనాలు తొలగించగా రెట్టింపు స్థాయిలో పుట్టగొడుగులు పుట్టుకొస్తున్నాయి. అంతెందుకు, నగరం నడిబొడ్డునున్న ఆర్కే బీచ్కు కూతబెట్టు దూరంలో నోవాటెల్ యాజమాన్యం తాజ్ స్టార్ హోటల్ నిర్మిస్తోంది. ఇది కూడా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధమని పలువురు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. విశాఖలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా అసలు ఏ విధంగా కట్టడాలు కడుతున్నారు, అసలు ప్రభుత్వం ఉందా, అధికారులు పట్టించుకుంటున్నారా అనడానికి మనం ఉన్న ఈ ప్రాంతమే ప్రధానమైన నిదర్శనం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు అనేకమైన స్టార్ హోటల్ పేరుతో మన వెనకాల ఉన్నటువంటి నోవాటెల్ సంబంధించినటువంటి తాజ్ హోటల్లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని ఎంతో కాలంగా ఆరోపణలు వస్తున్నాయి, అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. అధికారులకి, ప్రభుత్వాలకు కూడా ఫిర్యాదులు అందజేయడం జరిగింది. అయినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవైపు నోవాటెల్ ఎంత కీలకమైందో విశాఖ నగరంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరు వచ్చినా సరే ఆతిథ్యం ఇచ్చే నోవాటెల్, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ దానికి ఆపోజిట్లోనే తాజ్ హోటల్ పేరుతో మొత్తం భారీ ఎత్తున మరింత పెద్ద స్టార్ హోటల్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని మొత్తం కూడా మనం చూడొచ్చు. రేకులు మూసేసి ఎవరో కూడా కనీసం అక్కడ వెళ్ళటానికి కానీ చూడడానికి కానీ ఏం చేస్తున్నారో తెలియని విధంగా మొత్తం కూడా సెక్యూరిటీ పెట్టుకుని నిర్మించే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈ నిర్మాణాలతో పాటు ఒకవైపు చూస్తే బీచ్ ఎంత సందడిగా ఉందో, జనం ఎలా వస్తున్నారో చూడవచ్చు. ఒకవైపు మన వెనకున్నటువంటి ఈ బీచ్ సందడి అవ్వచ్చు, మరోవైపు ఒకవైపు లెఫ్ట్ వైపు అటువైపు చూస్తే బీచ్, ఆర్కే బీచ్ లేదా ఇతర బీచ్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా సందడిగా ఉంటుంది. ఈ వరుణ్ బీచ్ అని కూడా దీనికి పేరు పెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా వచ్చి ఆడుకోవడం జరుగుతుంది. మరి బీచ్కి సమాంతరంగా దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలనే కట్టడాలు కట్టేస్తే రేపు భవిష్యత్తులో ఏమవుతుంది? మనం హుదూద్ సమయంలో కూడా చూసాం బీచ్ ఎంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయో. హుదూద్ సమయంలో మొత్తం ఈ కెరటాలు రోడ్డు మీదకి వచ్చేసేసాయి. మరి ఇప్పుడు కట్టడాలు ఇంకా ముందుకు వచ్చేసి ఈ విధంగా చేస్తే ఆ బీచ్ లోపలికి వెళ్ళిపోతుంటే ఏ విధంగా ఏం జరగబోతుంది అనేది ఆందోళన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇప్పటికే ఈ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరి సిఆర్జెడ్
కేటగిరీ 3 నుంచి 2లోకి మార్చేందుకు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజా సంఘాలు అయితే, మహిళలు అయితే అనేక మంది మొత్తం కూడా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ తరహా అంటే అభివృద్ధిని ఎవరో కాదనలేరు, టూరిజంని అభివృద్ధి ఎవరో కాదనలేరు, కానీ ఒక నిబంధనలు అంటూ ఉన్నాయి, ఆ నిబంధనలు పాటించాలి, ఆ నిబంధనలు లేకుండా చేస్తున్నారని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, ఈ నిబంధనలకు విరుద్ధంగా కడితే భవిష్యత్ తరాలకి ఈ బీచ్ను అందించలేము, ఈ బీచ్ కనిపించదని కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నటువంటి కట్టడాలపై చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. సముద్రపు అలల సవ్వడి ఎంత దూరంలో వినిపిస్తుంది, ఆ సౌందర్యం కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని నిర్మాణాలు కప్పేస్తే ఆ ప్రకృతి వయ్యారాలు ఇక గతమే. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళారా? అక్కడ బీచ్ అందాలు చూసి ఆస్వాదించాలనుకుంటున్నారా? మీకే కాదు, విశాఖ వాసులకు కూడా ఇక్కడి ప్రకృతి మనసుకెంతో హాయినిస్తుంది. సాయంత్రం అయితే చాలు కిటకిటలాడుతుంది తీరం. అలా కెరటాల సవడిని చూసి తల వెనక్కి తిప్పి పరిశీలిస్తే మళ్ళీ బోరింగ్ లైఫ్. అప్పటి వరకు ఉన్న ఎంజాయ్మెంట్ మాయమైపోతుంది. మళ్ళీ కాంక్రీట్ జంగిల్లోకి వెళుతున్నామని మనసు చివుక్కుమంటుంది. కొన్ని రోజులు గడిస్తే ఇక్కడి రూపురేఖలే మారిపోయే ప్రమాదమూ లేకపోలేదు. ఉల్లంఘనల వల్ల కలిగే నష్టాలు కూడా చర్చించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా తీరం కోత భయపెడుతోంది. ఏటా ఈ కోతకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. బీచ్ కోతతో సముద్రానికి సమీపంలోని కట్టడాలు దెబ్బతిన్నాయి. సముద్రం భూమిని క్రమంగా ఆక్రమిస్తుంది. దీనివల్ల బీచ్ వెడల్పు తగ్గిపోతుంది. తుపానులు, అలల ప్రభావం పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో సహజ రక్షణ వ్యవస్థలు దెబ్బతింటే తుపానుల సమయంలో నష్టం అధికంగా ఉంటుంది. సముద్ర జీవ వైవిధ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాలుష్య నిర్మాణాల వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర సముద్ర జీవుల నివాసాలు నాశనమవుతాయి. పర్యాటక రంగంపై కూడా ప్రభావం తప్పదు. విశాఖ బీచ్ నగరానికి ప్రధాన ఆకర్షణ కాలుష్యం. తీరం కోత వల్ల పర్యాటక ఆదాయం తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి తీర ప్రాంత పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే దానిని పునరుద్ధరించడం చాలా కష్టం. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘనపై ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే నిబంధనలు సడలించాలని కోరటం విడ్డూరంగా ఉందంటున్న బొలిశెట్టితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విశాఖ అంటేనే ప్రతి ఒక్కరికి వినపడేది, గుర్తుండేది ఆర్కే బీచ్. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలు సిఆర్జెడ్ 3 నుండి 2కి మారనుందా, మారిన తర్వాత ఏదైతే ఎర్రమట్టి దెబ్బలు, భీమిలి, మధురవాడ ఆయా ప్రాంతాలు కూడా కాంక్రీట్ వాల్స్గా మారనున్నాయా, ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలు మారిన నేపథ్యంలోనే దీని భవితవ్యం ఏంటి, దీనిపై కూడా మాట్లాడేందుకు మనతో పాటుగా జల్ బిరదారి అనేటువంటి జాతీయ కన్వీనర్, ప్రముఖ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అయితే మనతో ఉన్నారు. దీనిపై సిఆర్జెడ్ మరియు నిబంధనల గురించి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతిపాదిస్తుంది, ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిఆర్జెడ్ 3 నిబంధనలు ఏదైతే 2గా మార్చేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అదే కూడా ఇప్పుడు కూడా కేంద్రం కూడా అయితే ప్రతిపాదనలు అయితే పంపించే ప్రయత్నమే చేస్తుంది. దీనిపై తమరే ఉంటారు. అంటే ఇప్పుడు తీర ప్రాంతంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1, 2, 3 అని ఉంటుందండి. ఇది 2 అన్నది ఏమంటే ఒక పట్టణ ప్రాంతంలో కాకుండా పల్లెటూరు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ బీచ్ ఉన్న నిబంధనలు ఇంతవరకు మనం ఏం కన్స్ట్రక్ట్ చేయకూడదు అని ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, బాగా డెవలప్ అయిపోయింది, ఇది పట్టణం అయిపోయింది కాబట్టి సిఆర్జెడ్ నిబంధనలు సడలించమని పర్యాటక శాఖ కోరడంతో సిజెడ్ఎంఏ ఒక మీటింగ్ పెట్టి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలనుకుంటుంది. ఇది ప్రభుత్వం తరపున. కానీ పర్యావరణం తరపున చూసేటట్టయితే సముద్రాన్ని రక్షించుకుంటే భావితరాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే సముద్ర సంపద నాశనం కాకూడదంటే తీర ప్రాంతం నుంచి కనీసం 1 కిలోమీటర్ వరకు ఏ రకమైన కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు. ఎవరికైనా కావాలనుకుంటే 1 కిలోమీటర్ నడిచి బీచ్కి వెళ్ళి చూడొచ్చు, కానీ బీచ్లోనే హోటల్ కడతాము, బీచ్లోనే పెడతాము అనేది అది కరెక్ట్ కాదు. ఇది సిఆర్జెడ్ నిబంధనలో మార్పు అనేది అంత ఈజీగా జరిగే పని కాదు, ఆషామాషిగా జరిగే పని కాదు. దాన్ని మార్చడం వల్ల నష్టం తప్ప లాభం లేదు. సిఆర్జెడ్ నిబంధనలు అనేవి కఠినంగా అమలు చేస్తే తీర ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీ కాపాడితే విశాఖపట్నం నగరం కాలుష్యం నుంచి రక్షించబడుతుంది. మ్యాక్సిమం CO2ని అబ్జార్బ్ చేసేది సముద్రం. ఆ సముద్రం కాలుష్యం చేయకుండా ఉంటేనే ఆ CO2ని అబ్జార్బ్ చేయగలుగుతుంది. కాబట్టి సిఆర్జెడ్ నిబంధనల సడలింపుకు నేను టెక్నికల్గా అదే పర్యావరణవేత్తగా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. చూసుకుంటే అయితే ఏదైతే జల బిరదారి జాతీయ కన్వీనర్ ఉంటూ ఎన్నో
ఇప్పటివరకు కూడా చాలా వరకు ఏదైతే పొల్యూషన్ మీద కానీ ఇటువంటి వాటిలో చాలా వరకు మీరు పోరాటాలు అయితే చేస్తారు. అయితే ఈ జీవో వల్ల ఏదైతే జోన్ 2గా రావడం వల్ల కూడా అటు ప్రతిపాదనలో కాకుండా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఒక మద్యం మాఫియా ఏదైతే బీచ్లో కూడా ఒక ఏరు పారుతుందని కూడా ఒక స్థానికమైనటువంటి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే తరుణం జోన్ 2గా మారితే అటు ప్రజలకు స్థానికులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందంటారు. ఇప్పుడు గోవా తరహాలో బీచ్లో షాక్స్ పెడతాం. అంటే గోవా తరహా అంటే గోవాలో బీచ్లో కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. సో అంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అది లేకుండా వుడ్ తోటే పాకల్లాగా వేస్తారు. అక్కడ వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, లిక్కర్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు గోవా అన్నది మనం తీసుకోవాల్సిన ఆదర్శమైన ప్రాంతం కాదండి, తీర ప్రాంతం కాదు. ఎందుకంటే గోవా ఈరోజు కూడా విదేశీ కల్చర్లో ఉంది, మన స్వదేశీ కల్చర్లో లేదు. మన భారతదేశం కల్చర్ ఏంటంటే వచ్చిన వాడికి మజ్జిగ ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, ఏదైనా ఇస్తాం తప్ప బీర్ ఇవ్వం. వాళ్ళు అక్కడికి వెళ్తే, విదేశాలకు వెళ్తే వాళ్ళు వైన్ బీరే ఇస్తారు. డెఫినెట్గా రామకృష్ణ బీచ్ ఏరియాలో బీచ్ ట్యాక్స్ పెట్టడం కానీ లిక్కర్ కానీ చేస్తానంటే ఒక సివిల్ మూవ్మెంట్ వస్తుంది, ఇక్కడ సివిల్ వార్ వస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే ఇది పేద ప్రజలు తిరిగే ప్రాంతం. చిన్నపిల్లలు తల్లిదండ్రులను పట్టుకొని బీచ్కి వెళ్తుంటే అక్కడ పక్కన బీరు తాగినోడు కూర్చుంటే ఎలాగుంటుంది? అది మళ్ళీ ఏం చెప్తారంటే లో ఇంటెన్సిటీ లిక్కర్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఏం నష్టం జరగదు. అసలు బీరు తాగడం అన్న ఆలోచనే రాకూడదు కదా పసి హృదయాల్లో. బీరు ఎలా తీసుకొచ్చి పెడతారు? అది పెట్టాలంటే ఊరికి దూరంగా ఎక్కడో దగ్గర డిసిగ్నేటెడ్ ప్లేస్లో ఒక దగ్గర పెట్టుకోండి, ఇది నిషిద్ధ ప్రాంతం అని చెప్పేసి అక్కడ చేసుకోండి, తప్పలేదు. కానీ బీచ్లో మద్యం అమ్మకాలను మాత్రం తీవ్రంగా ఇది ఎవరు తీసుకోవాలి నిర్ణయం? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, జీవీఎంసీ తీసుకోవాలి. జీవీఎంసీ ఎలా తీసుకుంటుంది? కౌన్సిల్ లేదు కదా. కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత కౌన్సిల్లో పెట్టి తీర్మానం ప్రజల ముందున పెట్టి అది ప్రజలకు ఆమోదయోగ్యం అయితేనే తీసుకోవాలి. అంతే తప్ప ఏదో రెవెన్యూ పెంచుకుందామని ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు ఇది చాలా తప్పుడు నిర్ణయాలండి. రెవెన్యూ పెంచుకుందామని చెప్పి మనం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాం, మన కల్చర్ని నాశనం చేస్తున్నాం, కొండలను నాశనం చేస్తున్నాం, చెరువులను నాశనం చేస్తున్నాం, సముద్రాన్ని నాశనం చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది చూసుకుంటే మరో విషయం ఏంటంటే ఎర్రమట్టి దెబ్బలు, సంస్కృతి సాంప్రదాయాలకు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఎర్రమట్టి దెబ్బలు, అదేవిధంగా అటు బౌద్ధ క్షేత్రాలు, ఇదే విశాఖ బీచ్కు అనుకుని ఎన్నో ఇటువంటి క్షేత్రాలు అయితే ఉన్నాయి. అయితే ఈ తరంలో ఏదైతే జోన్ 2 సిఆర్జెడ్ పరిధి వస్తే ఇటువంటివన్నీ కూడా కనుమరిగే అవకాశం ఉందంటారు. అంటే ఎర్రమట్టి దెబ్బలు అనేది యునెస్కో ఆల్రెడీ ఇప్పటికే దానికి గుర్తింపు ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యే కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఎలా తయారైపోయారంటే ప్రతిదీ కమర్షియలే, ప్రతిదీ రియల్ ఎస్టేటే. దాన్ని తప్పకుండా తప్పుపట్టాలండి. ఎందుకంటే ఎర్రమట్టి దెబ్బలు అన్నవి ఒక జాతీయ సంపద కాదు, ఒక ప్రపంచ సంపద. అటువంటిది మన విశాఖపట్నంలోని, శ్రీలంకలో తప్ప ఎక్కడా లేవు. అవి ఏర్పడడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఏం టైం పట్టదు. అక్కడ కొంతమంది కొనుక్కున్న వాళ్ళు, భీమిలి బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఇదివరకు నన్ను కూడా అడిగారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, సార్ మేము డబ్బులు ఇటు కొనుక్కున్నాం. ఎస్, డబ్బులు ఇటు కొనుక్కున్నారు, కానీ మీకు ఈ భూమి ప్రభుత్వం అమ్మకూడదు కాబట్టి ఇంకో దగ్గర తీసుకోండి, భోగాపురం దగ్గరలో ఎక్కడో తీసుకోండి, ఎయిర్పోర్ట్ దగ్గరలో మంచి స్థలాలు. మీరు నష్టపోవాలని నేను అనుకోవడంలా, కానీ ఎర్రమట్టి దెబ్బలను నాశనం చేయొద్దని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది, గవర్నమెంట్ నుంచి కొనుక్కున్నారు. అంతకంటే ఎక్కువ ల్యాండ్, అదే ల్యాండ్ వాళ్ళకి ఇంకో దగ్గర ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది, గవర్నమెంట్ ఇవ్వాలి. ఏదేమైనా కూడా ఇటువంటి నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు జరిగితే మటుకు అటు పర్యాటక రంగానికి కూడా స్థానిక ఉన్న వారికి కూడా ఇబ్బంది తలెత్తుతాయని కూడా స్థానికుడు బొలిశెట్టి సత్యనారాయణ అయితే మనతో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ తరహా ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలను కూడా ఈ తరహా చేస్తే మటుకు పర్యావరణానికి కాకుండా రాబోయే భవిష్యత్ కాలానికి కూడా ఇబ్బంది తలెత్తుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి. తీర ప్రాంతాల్లో జరిగే ప్రతి నిర్మాణం సిఆర్జెడ్ అనుమతులు, పర్యావరణ ప్రభావ అంచనాల ఆధారంగానే జరగాలంటున్నారు నిపుణులు. లేని పక్షంలో దీర్ఘకాలికంగా విశాఖ తీర ప్రాంతం తీవ్రమైన పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పక్కన పెడితే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. సిఆర్జెడ్ నిబంధనల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ప్రజాప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ బీచ్ మరింత అభివృద్ధి చెందాలంటే పట్టణీకరణకు అనుకూలంగా నిబంధనలు సవరించేలా సిఆర్జెడ్ 2వ కేటగిరీలోకి చేర్చడాన్ని స్వాగతిస్తున్నారు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు. అది ఇంకా ఏమీ డిసైడ్ కాలేదు, ఇట్ మే టేక్ టైం. ప్రతిపాదన అయితే చెప్పడం జరిగింది. ఇది డిఆర్సీ మీటింగ్లో, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో కూడా సిఆర్జెడ్ నిబంధనల గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఫైనల్ అప్రూవల్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ అప్రూవల్ వస్తేనే కానీ మనకి తెలియదు. అది ఫాలోఅప్ చేసే డిఫరెంట్ వింగ్ ఉంటుంది. డెఫినెట్గా మంచి జరగాలి. విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
సిఆర్జెడ్ నిబంధనల సడలింపుపై వివాదం కొనసాగుతున్న తరుణంలో మరోవైపు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవా తరహా బీచ్ షాక్స్ విధానానికి ఆమోదం తెలిపింది. దీని కింద విశాఖపట్నం, భీమిలి బీచ్లలో ప్రత్యేక షాక్స్ ని ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితంగా మద్యం విక్రయించడానికి అనుమతించింది. బీచ్లలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో మొదటి దశలో విశాఖపట్నం, చీరాల సమీపంలోని సూర్యలంక బీచ్లలో ప్రయోగాత్మకంగా ఈ బీచ్ షాక్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాలసీపై విపక్షాలు, మహిళా ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీచ్ సంస్కృతిని ఇది పాడు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. చూశారు కదా, ఈ సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు కట్టిన ప్రస్తుతం ఉన్నటువంటి సిఆర్జెడ్ కేటగిరీ 3 నుంచి 2లోకి మార్చమని ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా గనక అనుమతులు వచ్చి కట్టడాలు మరిన్ని పెరిగితే ఏమవుతుందో ప్రజా సంఘాలు కానీ లేకపోతే పర్యావరణవేత్తలు కానీ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే భవిష్యత్తులో బీచ్లు ఉండేవి లేకపోతే సముద్ర తీరం ఇక్కడ వరకు వచ్చేది అని చెప్పుకోవాలి తప్ప మొత్తం అంతా కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోతుంది. మొత్తం కూడా విశాఖ బీచ్ ఇప్పటికే కాస్త చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వీకెండ్ డేస్లో ఆదివారం, శనివారం కనుక కొంచెం ఎక్కువ మంది జనం వస్తేనే ఇక్కడంతా కూడా ఊపిరాన్న పరిస్థితి, అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం. ఇటువంటి పరిస్థితుల్లో మరి కేటగిరీ 2కు మార్చి మరిన్ని కట్టడాలు నిర్మించి మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మాత్రం ప్రజలైతే ఉరికినే పరిస్థితి కనిపించట్లేదు. ప్రజా సంఘాలు కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు తాజాగా గోవా మాదిరిగా బార్లు ఏర్పాటు చేయాలి, మద్యం కూడా అనుమతించాలి, ఆ బీచ్లోకి రావాలని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి చాలామంది వస్తున్నారు. ఇలా వస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారు, వాళ్ళకి మందు ఇతర ఏర్పాట్లు అయితేనే అవకాశం కల్పించాలి, లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తే బీచ్ అభివృద్ధి చెందాలని, టూరిజం అభివృద్ధి చెందాలన్నా చేయాలన్నారు. మరి మన సంస్కృతి సంప్రదాయాలకి అనుగుణంగా ఈ నిబంధనలు కానీ లేకపోతే ఈ అనుమతులు కానీ ఉండాలి. కానీ ఈ విధంగా కేవలం వ్యాపార దృక్పథంతోనే, వాణిజ్య వ్యాపారం కోసమే లేదా టూరిజాన్ని ద్వారా ధనార్జన చేయడం కోసమే ఈ విధమైన నిర్ణయాలు, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం తప్పక భవిష్యత్తులో మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరైనా కావచ్చు వాస్తవాలను గ్రహించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, వాటిని అనుగుణంగా పాలన సాగించాలని, ఈ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు కట్టకూడదో, కట్టిన వాటిని మొత్తం కూడా వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ. ఏది ఏమైనా బీచ్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తే ఎటువంటి పరిణామాలు చవి చూడాల్సి వస్తుందోనని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. విశాఖ బీచ్ కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, నగరానికి సహజ రక్షణ కవచం కూడా. సిఆర్జెడ్ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరించడం ద్వారా మాత్రమే తీర ప్రాంత పర్యావరణాన్ని, ప్రజల భద్రతను, భవిష్యత్ తరాల ప్రయోజనాలను కాపాడగలం. అభివృద్ధి అవసరమైన పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకూడదనే అంశాన్ని అధికారులు, నిర్మాణ సంస్థలు, ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.